హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవానీ మర్రిపూడి యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు అయితే సాటర్డే రోజు మేము డీమార్ట్కి అయితే వెళ్ళి కొన్ని అయితే తీసుకొచ్చుకున్నాము. ఏంటంటే పిల్లలు గోల్ చేస్తున్నారు కదా డీమార్ట్ అని. సో నేనైతే వీటి జామెట్రీ బాక్స్ కదా జామెట్రీ బాక్స్ అయితే 2 తీసుకొచ్చాము. ఆల్రెడీ ఏంటంటే ఉన్నాయి ఇంట్లో. 2 months బ్యాకే తీసుకుంది, కానీ ఇప్పుడు వెళ్ళేసరికి కొంచెం అడ్వాన్స్డ్ కొంచెం వచ్చినాయి, బాగున్నాయి. అయితే మళ్ళీ మాకు అవి కావాలి అని చెప్పి అయితే గోల అయితే చేశారనమాట. సో అది చేయడం వల్ల మళ్ళీ వాళ్ళ డాడీ అయితే అవి కొనిచ్చారు. వాటిని ఓపెన్ చేసినయేమో మీకు చూయిద్దాము అనుకుంటే అవైతే రెండు కూడా ఓపెన్ చేసి లేవు. సో నేను దాన్ని షార్ట్ వీడియో అయితే చేసి పెడతాను, చూడండి. ఇంతకుముందు మేము తీసుకున్న జామెట్రీస్ కూడా ఇంతకుముందు నా వీడియోలో ఉన్నాయి. ఒకసారి మన వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. అవి కూడా చాలా బాగుంటాయి. నేను ఎప్పుడైనా షార్ట్లో చూపిస్తాను. సో మేము లేస్ ప్యాకెట్ అనేది ఒకటి తీసుకున్నాము. ఈ జామెట్రీ బాక్స్ అయితే 300 పడినాయి కాస్ట్. లేస్ ప్యాకెట్ నార్మల్ కాస్ట్ మీకు తెలిసిందే కదా. అవైతే బాదం పాలు అనమాట. మనకి బయట 30 రూపీస్ అట్లా అవుతుంది. డీమార్ట్లో ఏంటంటే 20 రూపీస్ అవుతుంది అనమాట. మేము 4 ఉన్నాం కాబట్టి 4 అయితే తీసుకున్నాను, ఏ గోళ లేకుండా ఉంటుందని. మనకి డీమార్ట్లో కొంచెం తక్కువ ప్రైస్ అయితే పడుతుంది, 20 రూపీస్ అలా పడుతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంక ఇది ఏంటంటే మనకి స్క్రబ్ అనమాట. స్నానం చేసేటప్పుడు ఏంటంటే ఈ సమ్మర్ కాబట్టి మనకి ఎక్కువగా డస్ట్ అనేది ఒంటి మీద అలా ఉండిపోతుంది. సో నేను దానికోసం అని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను. 35 రూపీస్ అయితే పడింది. ఇది చాలా బాగుంది, సాఫ్ట్గా అట్లా కొంచెం మెత్తగా బాగానే ఉంది. సో నేను అందుకని మా చిన్న అమ్మాయి అయితే పట్టుకొని వదలలేదు. సో నేను అందుకని ఇది తీసుకున్నాను అనమాట. 35 రూపీస్ అలా పడుతుంది. ఇప్పుడు ఇది వచ్చేసరికి అంటే మరి దేనికి యూజ్ చేయాలో నాకైతే తెలియదు, కానీ ఉంటుంది. పెన్స్ వేసుకోవడానికి కానీ బ్రష్లకు కానీ దేనికైనా సరే యూజ్ అవుతుంది. హ్యాంగర్ తగిలించుకోవడానికి కొంచెం బాగుంది, నైస్గా అని చెప్పేసి తీసుకున్నాం. 40 రూపీస్ అయితే పడింది. మనం డీమార్ట్కి వెళ్ళినప్పుడు ఏంటి అంటే మనకు అవసరమైన ఉన్న వాటికంటే కూడా కంటికి కనిపించిన ప్రతిదీ మాత్రం తెచ్చుకుంటాం. సో దానివల్ల మనకు బిల్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట. కానీ అది బాగుంది. మన జర్నీస్లో కూడా దేనికైనా సరే ఉపయోగపడుతుంది. మనం ఏ వస్తువును యూజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది కదా. సో నేను డైరీ మిల్క్స్ కూడా 10 రూపీస్ తీసుకున్నాను. అక్కడ ఏంటంటే 9 రూపీస్ పడింది డైరీ మిల్క్స్ కూడా. సో నేను అందుకని 6 అయితే తీసుకున్నాను డైరీ మిల్క్. అవి అక్కడ తీసుకున్నప్పుడు బాగానే ఉన్నాయి, కానీ మేము ఇంటికి వచ్చేసరికి అవి డైరీ మిల్క్ ఫ్రిడ్జ్లో ఉంటేనే బాగుంటాయి కదా, మెత్తగా అయితే అయిపోయినాయి. మనకి 9 రూపీస్ అయితే పడ్డాయి అనమాట డైరీ మిల్క్. నాకు ఇంకో 2 అయితే చూపిద్దామంటే బట్టల్లో ఉండిపోయినాయి. సరే అవన్నీ తీసినప్పటికీ మిగతా 2 అయితే కనిపిస్తాయి. మొత్తం నేను 6 అయితే తీసుకున్నాను డైరీ మిల్క్. 4 అయితే కనిపించినాయి ఇప్పటికి. బాదం పాలు తీసుకున్న 4, డైరీ మిల్క్ తీసుకున్న 4 అనుకున్న. తర్వాత 2 బయటకు వచ్చినాయి అనమాట. ఇవి వచ్చేసరికి ఏంటంటే మనకి రాయల్ కంపెనీ అయితే బాగుంటున్నాయి చిక్కీస్. చాలా అంటే చాలా బాగుంటాయి. వేరే కంపెనీ కూడా ఏదో కంపెనీ ఉంటుంది, అదంత టేస్ట్ అనేది బాగుండదు. మేము ఎప్పుడు తీసుకున్నా సరే రాయల్ కంపెనీ తీసుకుంటాము చిక్కీస్. అది ఏంటంటే 1+1 ఆఫర్ అయితే ఉంటుంది. అవి టేస్ట్ కూడా బాగుంటాయి. మనకి ఇవి ఏంటంటే పేపర్ ప్లేట్స్, మనకి ఎక్కడికైనా జర్నీస్కి వెళ్ళినప్పుడు మనం యూజ్ అవుతుంది. ఇంట్లో అయినా సరే ఏదైనా ప్రసాదం పెట్టించాలన్నా సరే ఎవరికైనా మనకి యూజ్ అవుతుంది కదా అని చెప్పి తీసుకున్నాను. మనకి 69 రూపీస్ అయితే పడింది. మరి ఎక్కువ కాస్టో లో కాస్టో మాకైతే తెలియదు. క్వాలిటీ పరంగా కొంచెం బాగుంది కదా అని చెప్పి తీసుకున్నాను. జామెట్రీ బాక్స్లో అయితే మనకి 300 అయితే పడినాయి. అయితే కొంచెం అడ్వాన్స్డ్గా ఉంది, కానీ యూజ్ చేసుకునే దాన్ని బట్టి అయితే బాగుంటుంది. కానీ మా పిల్లలు ఎన్ని రోజులు ఉంచుతారో మాకైతే తెలియదు వాటిని మాత్రం. అన్నీ కూడా మేము ఒక రేట్ అనుకుని పోయి మనకి వెళ్ళేసరికి వేరే రేట్ అయిందనమాట అన్నీ కూడా. ఇప్పుడైతే ఏంటంటే కొంచెం ఊరెళ్ళేది ఉంది కదా, టీ షర్ట్స్ అట్లాంటివి అయితే బాగుంటాయి అని చెప్పేసి సమ్మర్ వేర్ తీసుకున్నాను అనమాట. ఎక్కువ ఏం తీసుకోకుండా కొన్ని సమ్మర్ వేర్కి ఫ్రీగా ఉండేవి అయితే తీసుకున్నాను. చిన్న పాపకి ఏంటంటే ఫ్రాక్ తీసుకున్నాను. చాలా మెత్తగా సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంది, క్యూట్గా ఉంది. అది వేస్తే కొంచెం ఫ్రీగా వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట సమ్మర్కి. సో టీ షర్ట్స్ అవన్నీ కూడా బాగాలేవు, అందుకని నేను కొన్ని ఏరి కొన్ని అయితే తీసుకున్నాను. ఇప్పుడు సమ్మర్ కాబట్టి అందరూ కూడా వస్తున్నారు కదా. ఆ ఫ్రాక్ అయితే 150 రూపీస్ అయితే పడింది. సో ఆ ప్యాంట్ వచ్చేసి ఈ ప్యాంట్ కూడా ఉంటుంది మహాకి అని చెప్పేసి తీసుకున్నాను. ఇది కూడా 150 అయితే పడ్డది ప్యాంట్ కూడా. చాలా అంటే చాలా బాగుంది. నేను ఇంకా దీని మీదకి ఏంటంటే టీ షర్ట్ అయితే నేను తీసుకోలేదు. ఆల్రెడీ ఇంట్లో రెడ్ కలర్ టీ షర్ట్ అయితే ఒకటి ఉంది. సో అది యూజ్ చేద్దాంలే అని తీసుకున్నాను. ఇది కూడా ఏంటంటే చాలా అంటే చాలా బాగుంది. ప్యాంట్ వచ్చేసి అయితే 180 రూపీస్ అయితే పడుతుంది కాస్ట్. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ డీమార్ట్కి వచ్చేసరికి ఏంటంటే ప్యాంట్లు దొరుకుతాయి, టీ షర్ట్స్ దొరకవు. టీ షర్ట్లు దొరుకుతాయి ఏంటంటే కాంబినేషన్లో ప్యాంట్ అనేది దొరకదనమాట. చూడ్డానికి ప్యాంట్లు చూస్తే అవి చాలా బాగున్నాయి, వదలాలనిపించలేదు. వాటి మీద కాంబినేషన్ ఏమో దొరకలేదు.
అలా ఉన్నాయన్నమాట. ఇదైతే మా చారు కోసం తీసుకున్నాను. 99 రూపీస్ అయితే పడ్డది. చాలా అంటే చాలా బాగుంది. నాకు అసలు ఆ గ్రీన్ అంటే చాలా ఇష్టం. బాటిల్ గ్రీన్ చాలా బాగుంటుంది కదా, దీని మీదకి వైట్ కలర్ ఫ్లవర్ వచ్చింది. వెంటనే వైట్ కలర్ టీషర్ట్ అయితే దొరికింది. సో అందువల్ల నేను ఈ ప్యాంట్ కోసం టీషర్ట్ తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది. దాని మీద వచ్చిన ఈ ఫ్లవర్ లాంటి డిజైన్ కూడా చాలా బాగుంది. సో నేను అందుకని వైట్ అయితే బాగా మ్యాచ్ అవుతుంది కదా అని చెప్పేసి వైట్ కలర్ టీషర్ట్ అయితే తీసుకున్నాను. అది వచ్చేసరికి ఏంటంటే 79 రూపీస్ అయితే పడ్డది టీషర్టు. దాని రెండింటిని కూడా కాంబినేషన్ చూస్తే చాలా బాగుంది. అది కొంచెం చూడండి. ఇంకా వేసుకుంటే మనకు కొన్ని బట్టలు ఏంటంటే చూసిన దానికంటే కూడా వేసుకున్న దానికే లుక్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. సేమ్ టీషర్ట్ మా మహాకు కూడా అయితే కనిపించింది, కానీ అలాంటి ప్యాంట్ అయితే కనిపించలేదు. నాకైతే మాత్రం ఈ అన్నిట్లో కల్లా నాకు బాగా నచ్చిన టీషర్ట్ ఏంటి అంటే ఇది నచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. ఇది మా వారికి కనిపించింది అనమాట. ఈ టీషర్టు 150 రూపీస్ అయితే పడింది. ఇది చాలా అంటే చాలా బాగుంది. అసలు ఏంటి అంటే మేము ఫస్ట్ ఒక ప్యాంట్ అయితే మాకు దొరికింది. అది ఎంత బాగుందంటే అంత బాగుంది, నచ్చింది. దాన్ని ఏమో వదలాలి అనిపించలేదు. కానీ దాని కాంబినేషన్ టీషర్ట్ అయితే మాకు కనిపించలేదన్నమాట. ఇంకా మాకు విసుగు వచ్చేసేసి ఆ ప్యాంట్ని అక్కడే వదిలేసిన ఒక 10 మినిట్స్కి అయితే మా వారికి టీషర్ట్ కనిపించింది. ఓకే, ఇది పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యిద్ది అని చెప్పేసి మళ్ళీ తర్వాత చూస్తే మాకు ఆ ప్యాంట్ కనిపించలేదు. మళ్ళీ వెతికి అయితే తీసుకున్నాము. కనిపించింది మొత్తానికి. పేర్ చేశాను. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. హ్యాండ్ డిజైన్ చాలా బాగుంది. అదిగోండి ఇప్పుడు చూపించాం కదా, అదే అనమాట ప్యాంట్. చాలా బాగుంది రియల్గా చూసినప్పుడు. కాంబినేషన్ కూడా చాలా బాగా సెట్ అయింది. వేసుకుంటే బాగుంది పాపకు కూడా. సో అందుకని అది కూడా తీసుకున్నాను. ఇవి ఏంటంటే మన జర్నీస్కి కానీ, ఈ సమ్మర్ వేర్కి కానీ, మనం కొంచెం బయటకి ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు కానీ వాళ్ళకి వెరీ కంఫర్టబుల్ అనమాట. ఈ సమ్మర్ టైంలో కాదు, విడిగా అయినా సరే వాళ్ళకి ఇలాంటి బట్టలు అనేవి బాగుంటాయి. నేను ఎప్పుడూ కూడా డీమార్ట్లోనే తీసుకుంటాను. వీళ్ళకి ఎక్కువ శాతం అయితే నాకు అక్కడ క్వాలిటీ అనేది కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపిస్తుంది, కానీ క్వాలిటీ పరంగా చూసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది క్వాలిటీ అనేది. సో నేను అందుకని మా ఇద్దరి పిల్లలకి పుట్టినప్పటి నుంచి, మా పిల్లలు పుట్టినప్పుడే డీమార్ట్ కూడా పెట్టారు. సో నేను అప్పటి నుంచి నేను అక్కడే తీసుకుంటాను. ఇంకేదైనా ఫంక్షన్ వేర్ తీసుకోవాలంటేనే బయట తీసుకుంటాను. ఇలాంటి ఫ్రాక్సే 2 తీసుకున్నాను అనమాట. ఇందాక ఒకటి చూపించాను కదా, సేమ్ అలానే మళ్ళీ వేరే తీసుకున్నాను. ఇది కూడా 150 పడింది. దీనికి ఏంటంటే 2 జోబీలు కూడా వచ్చినాయి. దానికేమో రాలేదు ఆ ఫ్రాక్కి. మా పాపకి ఏంటంటే ఈ సమ్మర్కి బాగా ఒళ్ళు అయితే బాగా పేలింది. సో ఇవి వేస్తే కొంచెం కంఫర్ట్గా ఉంటుంది, గాలాడుతుంది, కొంచెం మెత్తగా కూడా ఉంటుందని తీసుకున్నాను. ఇది నాకు లెగ్గిన్ అనమాట. నేను మొన్న 2 టాప్స్ అయితే కుట్టుకున్నాను. రెండింటి మీద కలిపి ఒక లెగ్గిన్ సరిపోతుందిలే అని చెప్పి తీసుకున్నాను. 250 అయితే పడింది. క్వాలిటీ కూడా బాగుంది. నేను ఎప్పుడు డీమార్ట్‌లోనే నాకు కూడా లెగ్గిన్స్ అనేవి అక్కడే తీసుకుంటాను. ఇవి టీ షర్ట్స్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది. కలర్ నాకు బాగా నచ్చింది. ఇది 100 రూపీస్ అయితే పడింది. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ అయితే ఉంది. అక్కడ ఏంటంటే బాగా కంటికి నచ్చిన దానికి ఏమో ప్రైస్ అనేది అలా పెంచేశాడు. కొంచెం నార్మల్గా ఉన్నవి ఏంటంటే 100 రూపీస్కి అట్లా ఇచ్చాడు. కొంచెం బాగున్నవి 150, 170, 180 అట్లా అయితే పడ్డది. మా పాప ప్యాంట్లన్నీ, పెద్ద పాప ప్యాంట్లన్నీ కూడా 180 దాకా అయితే పడింది. ఈ ఒక్క ప్యాంటే అనుకుంటాను 150 పడ్డది పాపది. ఒక ప్యాంట్ ఏమన్నా 100 పడింది. మిగతావన్నీ కూడా 180 దాకా అయితే పడినాయి. ఈ టీషర్ట్ అనమాట. చిన్న పాపకి పెద్ద పాపకి కలిపి ఒకటే కలర్ తీసుకున్నాను. ప్యాంట్లు మాత్రం వేరు వేరు తీసుకున్నాను. పెద్ద పాపది వచ్చేసి 100 పడింది. చిన్న పాపది వచ్చేసి ఏంటంటే 79 అనుకుంటాను. చిన్న పాప 79 పడ్డది. పెద్ద పాపకి ఏమన్నా 100 రూపీస్ అయితే పడింది. సో వీళ్ళకి ఏంటంటే ఖచ్చితంగా నేను బట్టలు తీసుకుంటే అట్లీస్ట్ ఒక్కటైనా సరే వాళ్ళకి పెయిర్ అనేది తీసుకుంటాను. అలా తీసుకున్నవి బయటకు వెళ్ళినప్పుడు వేయడానికి ఇద్దరికి అలా బాగుంటాయి కదా. నేను వీలైనంత వరకు అయితే ఏదైనా సరే తీసుకున్నప్పుడు, ఫంక్షన్స్ తీసుకునేటప్పుడు కానీ ఇలా కొంచెం మ్యాచ్ అయ్యే తీసుకుంటూ ఉంటానన్నమాట. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ భవానీ మర్రిపూడి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.